స్థానిక సర్పంచ్ ఎలక్షన్ల వేళ రకరకాల విచిత్రాలు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో ఇటు క్షుద్ర పూజలు చేస్తున్నారు కొంతమంది. బీఆర్ఎస్ అలాగే బీజేపీ కలిసి బలపరిచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇటు తెల్ల ఆవాలు అలాగే పసుపు చల్లి పూజలు చేశారంటూ వెంకటమ్మ కుటుంబం ఆరోపిస్తుంది. ఇటు పోలింగ్ కేంద్రం ముందు కూడా ఆవాలు అలాగే పసుపు చల్లిన వైనం కనిపిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి రేణుక మామ బొంబాయి రాములు అనే ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేసినట్టు గుర్తించారు. క్షుద్ర పూజల కారణంగా ప్రస్తుతానికి వెంకటమ్మ భర్త ఆయన హెల్త్ పాడై మనం వీల్ చైర్లో ఉన్నట్టు చూడొచ్చు. ఇటు సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయ్యాయి ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన దృశ్యాలు. మొత్తం మీద అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతానికి పోలింగ్ కేంద్రం ముందు కూడా ఇలాంటి పూజలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజలు పోలింగ్ కేంద్రంకి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఓటు వేయడానికి భయపడుతున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో క్షుద్ర పూజలు చేసి కూడా గెలవచ్చా? అలాంటి నమ్మకాలు ప్రస్తుతానికి కొంతమంది నమ్ముతున్నారు కాబట్టే ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఇటు సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్ కూడా మనం చూడొచ్చు. ఆ విజువల్లో కనిపిస్తుంది అక్కడ ఇటు వెంకటమ్మ ఇంటి దగ్గర ఇటు ఆవాలు అలాగే పసుపు చల్లే ప్రయత్నం చేయడం, అక్కడికి ఒక బైక్ మీద వచ్చి ఇద్దరు ఆగి వాటిని చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్ మనం చూడొచ్చు.